ప్రార్థనలో గడిపి ఉన్నాం. ఇప్పుడు మన గుడ్ ఫ్రైడే సర్వీస్ని మనం ప్రారంభించుకుందాం. ఈరోజు యేసు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి నరరూపిగా వచ్చి మరణించిన రోజు. తద్వారా సాతాను యొక్క తలను చెదగొట్టి మనలందరినీ ఆయన యొక్క నిత్య జీవ రాజ్యంలోకి ఆయన రక్తం ద్వారా స్వస్థత పొందుకుంటూ ఆయన రక్తం ద్వారా విమోచన క్రయధనముగా మనము కలిగి ఉండి ముందుకు కొనసాగిపోవడానికి ఆయన చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ రెండు చేతుల ఆకాశం వైపెత్తి ఆయన యొక్క ప్రేమను, నిజమైన ప్రేమను, ఈ లోకంలో స్నేహితుల కన్నా, ఈ లోకంలో ఉన్న బంధువుల కన్నా, తల్లిదండ్రుల కన్నా, బిడ్డల కన్నా ప్రేమించే నిజమైన ప్రేమమయుడైన మన ప్రభుని రెండు చేతుల ఆకాశం వైపెత్తి స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం, స్వరలెత్తి దేవుని మహిమపరుద్దాం. ఆయన చూపిన కృపలను, ఆయన చేసిన మేలను, ఆయన మన కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధిద్దాం. విలువైన రక్తమును మన కొరకు చిందించి వెలపెట్టి నిన్ను నన్ను కొన్న దేవుడు, ఆయన రక్తం ద్వారా మనల్ని వెలపెట్టి కొన్న దేవుడిని స్తుతిద్దాం. విలువలేని నీ నా జీవితాలకు విలువను తెచ్చిన దేవుడు, విమోచన క్రయధనముగా నడిపించిన దేవుడిని ఎన్ని హృదయాలతో ఏక మనసుతో స్తుతిద్దాం, మనసారా స్తుతిద్దాం, ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తున్నామంటూ దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు కానీ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి నీకు వందనాలు. సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధిగు మా తండ్రి నామానికి వందనాలు. మహిమోన్నతుడా, మృత్యుంజయుడా, మహిమ కలిగిన దేవా నీకు వందనాలయ్యా. నీ ఉదయకాల సమయమందు ప్రభా తండ్రి, నీవు ప్రభా తండ్రి ప్రారంభమై ప్రభా కుండ మీదకి ప్రభా తండ్రి అనేకమైన ప్రభా తండ్రి దెబ్బలు తింటూ ప్రభా సిలువను మోసుకుంటూ ప్రభా తండ్రి శిఖరమును చేరి ప్రభా తండ్రి మా కొరకు ప్రభా విమోచన క్రయధనముగా మరణించిన విధానమును మేము జ్ఞాపకము చేసుకుని నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు, నీవు చేసిన మంచి కార్యమును బట్టి మంచి శుక్రవారముగా మేమందరం ఆచరిస్తూ నీ సన్నిధిలో ప్రభా పాడి కీర్తిస్తూ నిన్ను మహిమపరుస్తూ మమ్మల్ని బలపరుచుకుంటూ వాక్యం అనే కాడిని, సిలువ అనే కాడిని ప్రతిదినము మా భుజముల మీద మోసుకున్నట్టు ప్రభా నీ కొరకు ప్రభా సాధనం వలె సువార్థీకరణ కొరకు మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాం ప్రభా. భారమైన మోయలేని సిలువను ప్రభా నీవు మోసి మా కొరకు ప్రభా తండ్రి భారాన్ని ప్రభా మా భారం అంతా నీ మీద వేసుకొని ప్రభా తండ్రి ఈరోజు మా కొరకు మరణించినావు, నీకు వందనాలు. ప్రత్యేకముగా ప్రభా తండ్రి ప్రభా క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ప్రభా మా కొరకు ఇదే దినాన్న ఏప్రిల్ 3వ దినాన నీవు ప్రభా తండ్రి మరణించావని ప్రభా అనేక మంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్న ప్రత్యేకమైన దినములో, ప్రత్యేకమైన సంవత్సరంలో, ప్రత్యేకమైన శుభ శుక్రవారంలో మేము ప్రవేశించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎంతోమంది దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ ప్రభా వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు. అదే దినాన్న మళ్ళీ మేమందరం నిన్ను పూజించుటకు ఈ సంవత్సరం ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా తండ్రి ప్రతి ఒక్క నాలుక ప్రభా తండ్రి నీ యందు ప్రభా తండ్రి ఒప్పుకోవాలయ్యా నీవే నిజమైన దేవుడు అని ప్రభా. అనేక మంది దుష్టుని శిక్షించుటకు, శిష్టును రక్షించుటకు వచ్చారు కానీ ప్రభా తండ్రి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నుండి ప్రభా మా అందరినీ ప్రభా తండ్రి ప్రభా విమోచన క్రయధనముగా నీ రక్తము ద్వారా, నీ యొక్క ప్రభా మరణము ద్వారా, నీవు తిరిగి లేచిన పునరుత్థాన ఆత్మ ద్వారా మేము రక్షణ పొందుకుంటామని ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్తో మాట్లాడమని అడుగుతున్నాం. నిలబడుతున్న 7గురిని బలపరచండి, రెండంతల ఆత్మ ద్వారా ప్రభా బలపరచండి ప్రభా. 7 మాటలు నువ్వు పలికిన వాటిని ప్రభా దాని యొక్క గూఢార్థమును మేము గ్రహించుటకు కృప చూపించండి, బలపరచండి. తద్వారా మా జీవితములకు ప్రభా తండ్రి మేము మార్చుకున్నటకు, ముందు కొనసాగిపోవుటకు ప్రభా తండ్రి ప్రతి భారమును విడిచి ప్రభా నీవు మాకున్నావనే విశ్వాసముతో ముందు కొనసాగిపోవటకు మీరు కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా యొక్క కూడికను ప్రారంభిస్తుండగా ప్రభా గత వారంలో ప్రభా తండ్రి హోసన్న జయము అని పలికిన వారే ఈరోజు ప్రభా తండ్రి సిలువ వేయండి, సిలువ వేయండి పలికిన విధంగా ఉన్న సంఘాలు, ఉన్న క్రైస్తవులు, ఉన్న ఈ యొక్క లోకములో ప్రభా తండ్రి
ప్రభా తండ్రి గాలికి చదురుతున్న రెల్లు వలె ఉన్న ప్రభా తండ్రి సీమోను ప్రభా పేతురిగా బండగా మార్చిన దేవుడు, 3 సార్లు మొక్కినప్పటికీ ప్రభా తండ్రి నీవు ఆయన్ని బండగా నిలబెట్టిన దేవుడవు, నీ కొరకు సాధనముగా నడిపించిన దేవుడువు. ఈ రోజు వరకు ప్రభా మేము ఆ విధంగా ఉన్నామేమో, మమ్మల్ని ప్రభా మార్చి ప్రభా తండ్రి గాలికి చెదురుగొట్టు రెల్లు వలె కాక బలమైన బండ వలె పేతురు వలె మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. 7 మాటలు పలికినప్పుడు ప్రభా తండ్రి అనేక మంది మార్చబడ్డారయ్యా. నిజమైన దేవుడు నీవే అని ప్రభా తండ్రి అక్కడున్న సైనికులు కూడా నీ తట్టు తిరిపబడి ఉన్నారయ్యా. ఆ విధంగా ప్రభా తండ్రి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలో ఉంటున్న ప్రతి విధమైన అల్ప విశ్వాసము తొలగింపబడును గాక, విశ్వాసముతో ప్రభా తండ్రి నింపబడుదురుగాక. ప్రత్యేకమైన పాటలు పాడుతున్న వారి ద్వారా ప్రభా నామం మహింపరచబడ కృప చూపించండి. అదేవిధంగా ప్రభా తండ్రి పాడుతున్న కోయరు వారికి చక్కని స్వరాలు దయచేయండి, వాయిద్యాలు వాయిస్తున్న వారికి ప్రభా నిపుణతను దయచేయమని అడుగుతున్నాం. ఏ కీడు వాటిల్లకుండా, ఏ కరెంటు కోత మాకు ఉండకుండా సమస్తమును మర్యాదను క్రమాలను నీ నామ మహిమార్థమై జరిగించమని, ఈరోజు సాయంత్రము జరుగుతున్న బాప్తిస్మ కార్యక్రమాలు నీవే అధ్యక్షత వహించి నడిపించమని ప్రభా తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. దైవ సేవకులు ఆత్మను దయచేసి బలపరిచి నడిపించండి. ఆరాధనలో ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించింది నీకు ఇష్టమైన బలిగా మీరు అందుకుని నడిపించమని మా ప్రభును ప్రిరక్షకును తిరిగి రానున్న రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో యొక్క కూడికను ప్రారంభిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఈ పాటల కొరకైన సమయం మనం వదిలిన కోయరు వారి ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి మనం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కరుణామయుడు మన రక్షకుడు దేవుని పేరిట మీ అందరూ కూడా శుభ శుక్రవారం తెలియజేస్తూ, ఈరోజు శుభమైన దినముగా, ఆయన మన కోసం ప్రాణాలు అర్పించిన దినముగా ఆయన సన్నిధిలో కొన్ని అందరం కూడా కొన్ని పాటలు పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. ఇటువంటి యోగ్యత లేనప్పటికీ, అర్హత లేనప్పటికీ కూడా ఆయన సన్నిధిలో కూడిన మనందరం కూడా కీర్తిస్తూ, కొనియాడుతూ, మహింపరుస్తూ, ఎలా పాడనయ్యా ఈ హృదయాలాపన, ఎలా పాడనయ్యా కలువరిలో యాతన, నా కొరకేలా ఈ త్యాగం, ఊహించలేనిది బలిదానం కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. పాడనయ్యా ఈ హృదయాలాపన, ఎలా పాడనయ్యా కల్వరిలో యాతన, ఎలా పాడనయ్యా ఈ హృదయాలాపన, ఎలా పాడనయ్యా కల్వరిలో యాతన, నా కొరకేలా ఈ త్యాగం, ఊహించలేనిది బలిదానం, కఠినమైనది ఈ లోకం, బహుమైనది నీ రక్తం, గారముగా మరి దారలుగా చిందించావు నా ఎదుట, చూడ చక్కని నీ రూపం, సుందరమైన నీ దేహం, ఘోరమాయనయ్యా మారిపోయనయ్యా, ఎలా పాడనయ్యా ఎలా పాడనయ్యా ఈ హృదయాలాపన, ఎలా పాడనయ్యా కల్వరిలో యాతన, ఎలా పాడనయ్యా.
కొరకేనా సాగే ఈ సిల్వ మార్గం, ఈ పాపి కోసమా అర్పించిన ప్రాణం. నా కొరకేనా సాగే ఈ సిల్వ మార్గం, ఈ పాపి కోసమా అర్పించిన ప్రాణం. నా శాపము బాపుటకై అడుగడుగున బాధలు పొందావు, నా పాపము కడుగుటకై అణువణువున హింసలు పడ్డావు. నా కొరకేలా ఈ త్యాగం, ఊహించలేనిది బలిదానం, యోగ్యత లేనిది నిర్లక్ష్యం, పవిత్ర ప్రేమకు అవమానం. కల్వరిలో పెను వేదనతో శిక్షకుడు అయినావా, మన్నించయ్యా ఓ దైవమా, కరుణించయ్యా నా ధైర్యమా. శ్రేష్టమైన ప్రేమ ఇక ఎవరు చూపతరమా, ఎలా పాడనయ్యా, ఎలా పాడనయ్యా ఈ ఉదయాలాపన, ఎలా పాడనయ్యా కల్వరిలో యాతన, ఎలా పాడనయ్యా. విజేత స్తుతించును లోకం, నీ కృప చేత కలిగిన మాకిది భాగ్యం. ఓ మరణ విజేత స్తుతించును లోకం, నీ కృప చేత కలిగిన మాకిది భాగ్యం. కన్నీటిని తుడుచుటకై సమాధిని తెరుచుకు వచ్చావు, ఈ చీకటి తొలుగుటకై ఉజ్వల కాంతులు నిండేను. నా కొరకేలా ఈ త్యాగం, ఊహించలేనిది బలిదానం, యోగ్యత లేనిది నిర్లక్ష్యం, పవిత్ర ప్రేమకు అవమానం. కారముగా నన్ను ప్రాణముగా ప్రేమించావు, ఇంతలా కాపరివైనని బ్రోచితివి, నీ కృపారక్షణ పొందితిని. నన్ను వీడలేను అయ్యా ఈ వృధులో ఉన్న దేవా, ఎలా పాడనయ్యా, ఎలా పాడనయ్యా ఈ హృదయాలాపన, ఎలా పాడనయ్యా కల్వరిలో యాతన, ఎలా పాడనయ్యా ఈ హృదయాలాపన, ఎలా పాడనయ్యా కల్వరిలో యాతన. నా కొరకేలా ఈ త్యాగం, ఊహించలేనిది బలిదానం, కఠినమైనది ఈ లోకం, బహుమైనది నీ రక్తం. గాఢముగా మరి ధారలుగా చిందించావు నా ఎదుట, చూడ చక్కని నీ రూపము, సుందరమైన నీ దేహం ఘోరమాయనయ్యా, మారిపోయనయ్యా, ఎలా పాడనయ్యా, ఎలా పాడనయ్యా ఈ హృదయాలాపన, ఎలా పాడనయ్యా కల్వరిలో యాతన, ఎలా పాడనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం భారమైన సిలువ మండు టెండలో మోసిన దేవాదేవుడు ఈరోజు ఆయన ఇచ్చిన దినముగా సిలువ మోసినావుగా దోషనైన నాకై, కరుణ చూపినావుగా విలువలైన నాపై అని కీర్తన పడుకుంటూ అందరం కూడా ఆ దేవాదేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం.
మహనీయుడా మహిమోన్నతుడా నా పాప భారమంతటిని భరించున యేసు రాజా భరించిన యేసు రాజా సిలువ మోసినావుగా దోసినైన నాకై కరుణ చూపినావుగా విలువలేని నాపై సిలువ మోసినావుగా దోసినైన నాకై కరుణ చూపినావుగా విలువలేని నాపై గాయమొందినావుగా మనసు లేని వానికై గాయమొందినావుగా మనసు లేని వానికై రక్తముతో కలంకము కడిగి మరణపు శాపము విరిచావయ్యా సిలువ మోసినావుగా దోసినైన నాకై కరుణ చూపినావుగా విలువలేని నాపై బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడుచానయ్యా బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా ఆత్మతో సత్యముతో దాల్కలాదనలేదయ్యా ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడునయ్యా గాయమొందినావుగా మనసు లేని వానికై గాయమొందినావుగా మనసు లేని వానికై రక్తముతో కలంకము కడిగి మరణపు శాపము విరిచావయ్యా సిలువ మోసినావుగా దోసినైన నాకై కరుణ చూపినావుగా విలువలేని నాపై కంటపడే వారందరిలో శుద్ధుడని తలచాను గర్వముతో మరుగైన స్నేహం కానకుండా చేశానయ్యా కంటపడే వారందరిలో శుద్ధుడని తలచాను గర్వముతో మరుగైన స్నేహం కానకుండా చేశానయ్యా ఎల్లవేళలా ఎదుటి వారిలో లోపం వెతుకుచు బ్రతికానై వాక్యముకైనా రూపము మార్చే ఊహకందని నేర్పెరునయ్యా గాయమొందినావుగా మనసు లేని వానికై గాయమొందినావుగా మనసు లేని వానికై
రక్తముతో కలంకము కడిగి మరణపు శాపము విరిచావయ్యా. సిలువ మోసినావుగా దోషినైన నాపై కరుణ చూపినావుగా విలువలేని నాపై. సిలువ మోసినావుగా దోషినైన నాపై కరుణ చూపినావుగా విలువలేని నాపై. గాయమొందినావుగా మనసు లేని వానికై. గాయమొందినావుగా మనసు లేని వానికై. రక్తముతో కలంకము కడిగి మరణపు శాపము విరిచావయ్యా. సిలువ మోసినావుగా దోషినైన నాపై కరుణ చూపినావుగా విలువలేని నాపై. సిలువ మోసినావుగా దోషినైన నాపై కరుణ చూపినావుగా విలువలేని నాపై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన చేసిన త్యాగం మనం వర్ణించలేనిది, ఊహకు అందనిది. అటువంటి త్యాగశీలి అయిన మన దేవాదేవుడు కలవరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది. సిలువలో రుధిరధారలే నా పాపము కడిగింది, నా శాపం బాపిందని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకున్నాం. కల్వరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది. సిలువలో రుధిరధారలే పాపము కడిగింది, నా శాపము బాపింది. కల్వరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది. సిలువలో రుధిరధారలే పాపము కడిగింది, నా శాపము మాపింది. నా క్రియలకు నువ్వు దోషిగా నా దోషము భరించగా అన్యాయపు తీర్పు పొందావా. నా స్వస్థత కలిగించగా నా రోగము భరించగా సిలువ శ్రమను భరించావా. త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. కలువరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది. సముద్రముపై నడచిన నీ పాదములే సిలువ
సిలువపై నడచిన నీ పాదములే సిలువ బరువ మోయలేక తడబడిపోయి స్వస్థతలే చేసిన ఈ చేతులకే సిలువ పైన శీలలతో బంధించెనే. యేసయ్యా ఈ మోముపై యేసయ్యా ఉమ్ము వేసి తిని యేసయ్యా నీ తలపై యేసయ్యా పులుకుతి కొరడాలతో నీ దేహము తీసిన నా కోసమా త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా కలువరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది నాకు రక్షణనిచ్చింది సిలువలో రుధిరధారలే పాపము కగిలింది నా శాపము బాధింది. ఓ సన్న జయమని స్తుతి చేసిన జనులే నీ మహిమయేదని అపహసించెను. ఉపదేశము చేసిన నీ నోటికే తప్పిగొనక చిరకతో చేతులిచ్చెను. ఓ సన్న జయమని స్తుతి చేసిన జనులే నీ మహిమయేదని అపహసించెను. ఉపదేశము చేసిన నీ నోటికే తప్పిగొనక చిరకతో చేతులిచ్చెను. యేసయ్యా మా కొరకై యేసయ్యా ప్రాణం పెట్టవా యేసయ్యా మా కొరకై యేసయ్యా చిత్తము చేసావా నీ ప్రేమను ఎరగలేని నా కోసమా త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా కలువరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది నాకు రక్షణనిచ్చింది సిలువలో రుధిరధారలే పాపము కడిగింది నా శాపము బాధింది. కలువరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది నాకు రక్షణనిచ్చింది సిలువలో రుధిరధారలే పాపము కడిగింది నా శాపము బాధింది. నా క్రియలకు నువ్వు దోషిగా నా దోషము నువ్వు మోయగా అన్యాయపు తీర్పు పొందావా నా స్వస్థత కలిగించగా నా రోగము భరించగా సిలువ శ్రమలు భరించావా త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా 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 త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ప్రేమమయుడు, ఎన్నడూ మరొక కంటి రెప్పవలే కాచి ఆయన అటువంటి ప్రేమమయుడిని ఏనాడైనా ఎంతట కీడైనా ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా
నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మార్చుకున్నది ప్రేమ, నన్ను విడవనన్నది ప్రేమ, నాకై ప్రాణం విడిన ప్రేమ అని ప్రేమామయాన్ని పాడుతూ కీర్తించు. ఏనాడైనా ఎంతటి కీడైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏనాడైనా ఎంతటి కీడైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మార్చుకున్నది ప్రేమ, నన్ను విడువనన్నది ప్రేమ, నాకై ప్రాణం వీడిన ప్రేమ, నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మరుచుకున్నది ప్రేమ, నన్ను విడువనన్నది ప్రేమ, నాకై ప్రాణం వీడిన ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. అంధకారమగు లోకంలో ఆప్తుల కొరకై వెతికితిని, అందరూ విడిచి అందుడనైనే ఎంతో వేదన చెందితిని, ఒంటరిగానే మిగిలితిని. అంధకారమగు లోకంలో ఆప్తుల కొరకై వెతికితిని, అందరూ విడిచి అందుడనైనే ఎంతో వేదన చెందితిని, ఒంటరిగానే మిగిలితిని, నీ ఎంతో వేదన చెందితిని, ఒంటరిగానే మిగిలితిని. నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మార్చుకున్నది ప్రేమ, నన్ను విడువనన్నది ప్రేమ, నాకై ప్రాణం వీడిన ప్రేమ, నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మార్చుకున్నది ప్రేమ, నన్ను విడువనన్నది ప్రేమ, నాకై ప్రాణం వీడిన ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. ప్రేమే లేని లోకంలో ప్రేమే ప్రేమని తిరిగి తిని, ప్రేమ పేరుతో పాపపు ఊదులు పాతుకుపోతిని, ప్రేమలు ఓడిపోతిని. ప్రేమే లేని లోకంలో ప్రేమని తిరిగి తిని,
ప్రేమ పేరుతో పాపపు ఊబిలు పాతుకుపోతిని, ప్రేమలో ఓడిపోతిని, ఊబిలు పాతుకుపోతిని, ప్రేమలో ఓడిపోతిని. నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మార్చుకున్నది ప్రేమ, నన్ను విడువనన్నది ప్రేమ, నాకై ప్రాణం వీడిన ప్రేమ. నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మార్చుకున్నది ప్రేమ, నన్ను విడువనన్నది ప్రేమ, నాకై ప్రాణం వీడిన ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. ఏనాడైనా ఎంతటి కీడైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏనాడైనా ఎంతటి కీడైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మార్చుకున్నది ప్రేమ, నన్ను విడువనన్నది ప్రేమ, నాకై ప్రాణం నిండిన ప్రేమ. నన్ను మరువనన్నది ప్రేమ, నన్ను మార్చుకున్నది ప్రేమ, నన్ను విడువనన్నది ప్రేమ, నాకై ప్రాణం వీడిన ప్రేమ. యేసయ్యా 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 ప్రేమా యేసయ్యా నన్ను మార్చుకున్నది, యేసయ్యా 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 నన్నది హల్లెలూయా హల్లెలూయా. నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపము తడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. అందరూ చప్పలు కొడుతూ నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది. నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది.
రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం. నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది. విలువలేని నా కోసం మరణించావు ఈ భూమిలో, జననం లేని నా బ్రతుకు చిగురించింది నీ ప్రేమలో. విలువేలేని నా కోసం మరణించావు ఈ భూమిలో, చలనము లేని నా బ్రతుకు చిగురించింది నీ ప్రేమలో. వేసిన చీకట్లను నిత్య వెలుగుగా మార్చావు, సర్వస్వము నా కోసము సిలువపై ధారపోసావు. కమ్మేసిన చీకట్లను నిత్య వెలుగుగా మార్చావు, సర్వస్వము నా కోసము సిలువపై ధారపోసావు. నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం. నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది. జీవం లేని నా కోసం జాలి నొందెను నీ హృదయం, ప్రేమతో నిండిన నిస్పర్శతో వికసించింది నా మనసు. జీవం లేని నా కోసం జాలి నొందెను నీ హృదయం, ప్రేమతో నిండిన నిస్పర్శతో వికసించింది నా మనసు. సాటెవరు నా యేసయ్యా, నీ జీవితం నీకేనయ్యా, ప్రత్యేకము నీ స్వాస్యము, సాగిపోదును నీ కోసమే. ఎవరు నా యేసయ్యా, నీ జీవితం నీకేనయ్యా, ప్రత్యేకము నీ శ్వాసము సాగిపోదును నీ కోసం. నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం. నీ త్యాగం నా విలువను పెంచింది, నీ రుధిరం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది. నీ త్యాగం నా విలువను పెంచింది, నీ హృదయం నా పాపం తుడిచింది, నీ శాంతం నా మదిని గెలిచింది, నీ ప్రేమయే నా గాయం మాన్పింది. నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం. నా శరణం నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం, నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా విజయం. హల్లెలూయా, హల్లెలూయా.
కలువరిలో కరిగిపోతివయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నా చెడ్డ తలంపుల కొరకే నీ తలపై ముండ్ల కిరీటం, అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో నా ప్రాణనాదా, నా యేసు రాజా, నా ప్రాణనాదా, నా యేసు రాజా. అందరూ చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా అందరూ కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకై నలిగిపోతివయ్యా, కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకై నలిగిపోతివయ్యా, నా ప్రాణనాదా, నా యేసు రాజా, నా ప్రాణనాదా, నా యేసు రాజా, కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకై నలిగిపోతివయ్యా, కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకై నలిగిపోతివయ్యా. నా చెడ్డ తలంపుల కొరకే నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చిరి, నా చెడ్డ తలంపుల కొరకే నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చిరి, అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో, అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో, నా ప్రాణనాదా, నా యేసు రాజా, నా ప్రాణనాదా, నా యేసు రాజా, కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకై నలిగిపోతివయ్యా, కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకై నలిగిపోతివయ్యా.
కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకై నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకై నలిగిపోతీవయ్యా. నా ప్రాణనాథ నా యేసు రాజా, 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 నా ప్రాణనాథ నా యేసు రాజా. హల్లెలూయా. హల్లెలూయా. అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, అటువంటి రక్తాన్ని పొంది మనందరం కూడా యేసు రక్తము రక్తము అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 హల్లెలూయా హల్లెలూయా ఈ పాతవి అందరము పాడుకోవడానికి వీలుగా ఉండడానికి చక్కగా ప్రాక్టీస్ చేసి వారిని డైరెక్షన్ చేసిన కోయర్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మంచి వాయిద్యాలు వచ్చిన పాల్కి, అదేవిధంగా కోయర్ మెంబర్స్ అందరికీ చప్పలు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. చక్కని పాటలు పాడి దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. సరిగా 12:30 కావస్తుంది. ఈరోజు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారముగా మనం అందరము ఆచరిస్తూ ప్రత్యేకముగా ఈరోజు క్రీస్తు శకము 33వ సంవత్సరము ఏప్రిల్ 3వ తారీఖున అంటే అనగా ఈరోజు దినమున సైంటిస్టులు తెలియజేస్తున్నారు ఏంటంటే 2026 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఇదే రోజు ఏప్రిల్ 3వ తారీఖున యేసు ప్రభువుని సిలువ వేశారని నిపుణులు తెలియజేస్తున్నారు. మళ్ళీ అదే దినంలో మనం అందరం ఉన్నాం. చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దామా. కనుక ఈ యొక్క ప్రత్యేకమైన శుభ శుక్రవారం మనం ఆచరిస్తూ ఈరోజు 7 మాటలు గత 7 దినాలు హోలీ వీక్గా మనము ఆచరిస్తూ 5వ దినముగా మనం ఉన్నాం. సో ఈరోజు 7 మాటలు మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. యేసయ్య సిలువ పైన పలికిన 7 మాటలు. మొట్టమొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ వాక్యమును మనం విపులపరచుటకు మన మధ్యలో ఉంటున్న సామమూర్తి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. అటు తర్వాత ప్రత్యేకమైన పాట మన ప్రియులు శాంతి శ్రీను గారు పాడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. సంఘస్థులందరికీ ఈ శుభ శుక్రవారం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా తరపున, నా కుటుంబ తరపున, సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, నేనేది గొప్పవాడు కాదు, తెలివైన వాడు కాదు, కానీ దేవుడి నామం పేరట నిలబడి ఉన్నాను అంతే. అంత మాత్రము దేవుడు ఏం మాట్లాడితే ఈరోజు మనతో అదే నేను చెప్పడానికి సిద్ధపడి
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినము ఏర్పడబడిన యేసు ప్రభువు వారు పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చాలమ్మా. యేసు తండ్రి వీరేమి చేస్తుందో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా, ప్రేమగల నా పరలోకపు తండ్రి యేసు ప్రభా, మీ నామానికి లెక్కలే స్తుతి స్తోత్రాలు తండ్రి. దేవా అయ్యా తండ్రి నాయన 2026 సంవత్సరాల క్రితం ప్రభా నీవే భూలోకానికి వచ్చి నా కొరకు మా కొరకు నాయనా ఆ మండు టెండలో నాయనా కలవర శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి తెయ్యబడి నాయనా మరణ స్థితిలో ఉండి ప్రభా నాయన తండ్రి మా కొరకు ఆలోచించావు తండ్రి నాయన. ఇదిగో తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరు ఎరుగరని సెలవిచ్చావు. అవును తండ్రి నాయన, మేము తండ్రి అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారం, ఒట్టివారం, మట్టివారం, నీటి బొడగ వంటి నా జీవితం, విసర వెళ్ళి మరల దాని గాలి వంటి నా బ్రతుకు నాయన. అయినప్పటికీ నాయన నీ పక్షముగా నీ నామం పేట నేను నిలబడి ఉన్నాను దేవా. నీ ప్రజలకి నీ సంఘానికి అయ్యా ఏ మాటలు ఆదరణిస్తాయో, ఏ మాటల ద్వారా ధైర్యపరుస్తాయో, ఏ మాటల ద్వారా జీవితాలు సరిచేసుకుంటారో ఆ మాటలు నా ద్వారా మీరు పలికించమని దేవా, నన్ను నీ చిత్త ప్రకారంగా వాడుకోమని, నీ నోటు పోరమని నన్ను వాడుకోమని, నీ సంధిలో బలమైన ఆత్మశక్తితో నింపి బలపరచమని, నీ తోడి నీ సహాయం నాకు అందించమని, నీరే నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మీరే హెచ్చించబడాలి, నేనే తగ్గించబడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభువారు కలవర శిలువలో మండు టెండలో ఆయన బలియాగం అవుతూ మరణ స్థితిలో ఉండగా ఆయన పలికిన మొట్టమొదట మాట, వీరేమి చేయిస్తున్న తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. ఏ పరిస్థితిలో ఆయన క్షమించమని అన్నాడు? ఆయన ఏమైనా ఎవరో ఒక మాట అన్నారా క్షమించమని అన్నాడా? లేక ఆయన ఒక దెబ్బ కొట్టి వదిలేశారా క్షమించమని అన్నారా? ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన? చివరి స్థితిలో ఉన్నాడు ఆయన. చాలా ప్రాణాలకి ఒక గంట గడియలో ప్రాణాలు వదిలే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన హింసించేవాడిని, తన దూషించేవాడిని, కొరడాలతో కొట్టేవారిని సైతము కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్షమాగుణం? ఎంత ప్రేమ, ఎంత క్షమాగుణం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన ముందు ఆయన ఏం చేశాడో తెలుసా? సర్వము ఆయన అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. కొట్టివారికి నా వీపును అప్పగించెదను, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొట్టి వారికి తన వీపును అప్పగించేశాడు, పెరుకు వారికి తన చెంపను అప్పగించేశాడు, తన వీపును అప్పగించాడు, చెంపను అప్పగించాడు, ముఖాన్ని సైతం కూడా ఉమ్మి వేయిన వారికి మొహాన్ని అప్పగించేశాడు. ప్రియమైన దేవుని సంగమా, 600 సైనికులు వచ్చి యేసు ప్రభువును పట్టుకొని ఈ పక్క పట్టుకొని అది గడ్డం లాగుతూ ముఖం మీద ఉమ్మి వేస్తుంటే 1 బై ఒకరి తర్వాత ఒకరు 600 మంది ముఖం మీద ఉమ్మి వేస్తుంటే ఆయన ముఖాన్ని అలాగే ఉంచాడు. ఎందుకో తెలుసా? తన శరీరాన్ని దేవునికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన శరీరాన్ని దేవునికి అప్పగించాడు కాబట్టి ఆయనలో అంత ప్రేమ, అంత దయాలత్వము, అంత విధేయత, అంత తగ్గింపు, అంత క్షమాగుణం వచ్చిందండి.
ఈరోజు మనము కూడా అప్పగిస్తున్నామా? ఈరోజు మనం ఎలాగున్నాం? అప్పగించే వారంగా ఉన్నామా? అట్టిపెట్టు వారిగా ఉన్నామా? ప్రియులారా, శరీరాన్ని సమస్తానైనా దేవునికి అప్పగించేశాడు. అప్పగించాడు కాబట్టే ఆయన అంత దయాళత్వం, అంత క్షేమగుణం, అంత ప్రేమ కలిగి ఉన్నాడు. మరి మనం అప్పగిస్తున్నామా? శరీరం అంట క్రియలు, శరీరం అంటే శరీరం కాదండి, శరీర క్రియలు. శరీర క్రియలు అప్పగిస్తేనే దేవుడి ఆత్మ మనలో నిలిచి ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి మనలో నిలిచి ఉండాలంటే, ఆత్మీయ వరాలు మనలో నిలిచి ఉండాలంటే శరీర క్రియలు మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి, అప్పగించేవారుగా ఉండాలి. అవి విడిచిపెడితేనే దేవుని ఆత్మ మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి ఆయన అంతటి మహాసగుణం కలిసి, అంతటి ప్రేమ, అంతటి దయాళత్వం, అంత క్షమాగుణము ఆయనలో వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా ఎంత క్షమించేవాడంటే, ప్రియులారా, ఒక యథార్థ సంఘటన పూణే పట్టణంలో జరిగిన యథార్థ సంఘటన. మీకు ఎవరంటే ఆయన పేరు రవీంద్ర జక్కల్. రవీంద్ర జక్కల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఆయన పేరు వస్తుంది, ఆయన ఫోటో వస్తుంది, ఆయన చరిత్ర వస్తుంది. ఇది యథార్థ సంఘటన. పూణే పట్టణంలో జరుగుతున్న ఒక గొప్ప వింతైన సంఘటన. ఆయన ఎవరండి? ఒక సీరియల్ కిల్లర్. ప్రతిరోజు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మర్డర్ చేసుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోవడమే ఆయన పని. ఎందుకు అలా తయారాడో ఎవరికి తెలియదు. పోలీసులకి, పూణే పట్టణ నగరానికి, ప్రాంతాలకి, పోలీసు ప్రభుత్వానికి గడగడలాడించాడు ఆయన. ఎంత వలపట్టుకున్నా దొరికేవాడు కాదు. కానీ ఒకరోజు పట్టుబడ్డాడు, జైల్లో వేశారు. జైల్లో వేస్తే ఆయనకి కోర్టులో మరణశిక్ష విధించాయి. మరణశిక్ష విధిస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళాడు, అక్కడ మరణశిక్షే. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, అక్కడ మరణశిక్షే. రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడానికి కూడా వెళ్ళాడు, అక్కడ కూడా రాష్ట్రపతి క్షమించలేదండి. రాష్ట్రపతి క్షమించలా, కోర్టులు క్షమించలా, అధికారులు క్షమించలా, నాయకులు క్షమించలా, ప్రభుత్వాలు క్షమించలా. భూలోకంలో ఉన్నది సమస్తము వ్యతిరేకంగా ఆయన మారిపోయింది. ఎవరూ క్షమించలా. ఒకరోజు ఆయనకి ఉరిశిక్ష ఖరారైపోయింది. ఉరిశిక్ష ఖరారైపోయిన తర్వాత ఆయన జైల్లో ఆయన మగ్గుతూ ఉంటుండగా మనలాంటి, మరి మన సేవకులు లాంటి ఒక సేవకుడు వెళ్ళి ఆ జైల్లో యేసు ప్రభు కొరకు తెలియజేస్తూ ఒక కరపత్రం ఇచ్చి వచ్చేసాడు. దేవుడు యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడయ్యా, మీ పాపాన్ని క్షమిస్తాడు, మీరు ఎంతటి ఘోరమైన పాపం చేసినా మిమ్మల్ని క్షమిస్తాడని ఒక మాట చెప్పి దైవ సేవకుడు బయటకు వచ్చేసాడు. ఆ కరపత్రం పట్టుకొని ఆయన ఒక రోజు అది చదివి ఆయన మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రార్థిస్తున్నాడంట. ఓ యేసయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వు క్షమించే దేవుడు వాట, ప్రేమించే దేవుడు వాట, నాలాంటి పాపకారుకు ప్రాణాలు అర్పించే దేవుడు వాట. అయ్యా, నన్ను క్షమిస్తావా? నేను చాలా ఘోరమైన పాపినయ్యా. ఈ లోకంలో ఎవరు క్షమించలేదయ్యా. రాష్ట్రపతి క్షమించలా, సుప్రీంకోర్టు క్షమించలా, హైకోర్టు క్షమించలా, నాయకులు క్షమించలా, నన్ను ఎవరూ క్షమించలేదయ్యా, నన్ను క్షమిస్తావా? ఆయన రాత్రి ఆయన మోకాళ్ళ మీద కన్నీరు కాస్తూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభువారు ప్రత్యక్షమై ఆయన క్షమించాడంట. ఎప్పుడైతే ఆయన క్షమించాడో నిజంగా ఆ రాత్రి ఆయన చాలా తేలికైపోయాడు. తేలికైపోయిన తర్వాత ఆయన మరణశిక్ష వచ్చేసింది. ఆయనకి మరణము, ఆయనకు ఉరిశిక్ష వేసేసారు. ఉరిశిక్ష వేసిన తర్వాత ఆయన పాకెట్లో తడిపితే ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ ఏమై ఉందో తెలుసా? ఆ లెటర్ ఏమై ఉందో తెలుసా? ఆ లోక అధికారులకి రాస్తున్నారు, మీరు నన్ను ఎవరు క్షమించకపోయినా ఒక ఆయన నన్ను క్షమించాడు. నేను ఇప్పుడు పాత జక్కలను కాదు, నేను మారిపోయాను, నన్ను మారిపోయారు. నేను ఇప్పుడు చనిపోబోతున్నాను. నిజంగా నేను చనిపోనికి బాధపడలేదు, చాలా సంతోషిస్తున్నాను.
ఎందుకంటే నేను క్షమించబడ్డాను, నేను మారిపోయాను, ఇప్పుడు నేను నూతనమైన జక్కలుగా మారిపోయాను, యేసు ప్రభు బిడ్డగా మారిపోయాను. ఈరోజు ఇక కళ్ళు మూస్తే మీరు ఉరి తీస్తే నేను నా యేసు ప్రభుతో కూడా అక్కడ నిలిచి ఉంటానని గొప్ప ధైర్యం కలిగి విశ్వాసముతో ఆయన ఆ లెటర్ రాసి ఆయన పెట్టి చనిపోయాడండి. ఆ లెటర్ చూసిన అధికారులు ఆశ్చర్యపోయారట. యేసు ప్రభు వారు ఎంతటి పాపిని కూడా క్షమిస్తాడా అంటే వాళ్ళకి తెలియదు. నిజంగా క్షమించే దేవుడు, అంత కరుణామయుడండి, అంత ప్రేమమయుడండి, అంత క్షమించే దేవుడండి. ప్రియులారా, నిజంగా అది రియల్గా జరిగిన స్టోరీ అండి, రియల్గా జరిగిన స్టోరీ. ఈరోజు మనం ఎలా ఉన్నాం? క్షమించే వారంగా ఉన్నామా? మనము ఒకరికొకరు క్షమించే వరకు ఉన్నామా? ఎఫెసీ 4:32 ప్రకారంగా, ఎఫెసీ 4:32 ప్రకారంగా చదవమ్మా. ఒకరందు ఒక దయ కలిగి క్రీస్తునందు దేవుడి మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమించాడో అదే మాదిరిగా మనము కూడా క్రీస్తు కలిగిన వారమై మనం కూడా ఒకరి ఎడల ఒకరు క్షమాగుణము కలిగి జీవించాలి. ఇదే ఆయన బోధించింది, ఇదే ఆయన చెప్పింది. ఆయన తత్వం ఇదే, ఆయన ప్రేమ ఇదే, ఆయన దయాళత్వం ఇదే, ఆయన మనకు నేర్పింది ఇదే. క్రైస్తవుడు అన్నవాడు ఏంటంటే తిరగబడేవాడు కాడు. క్రైస్తవుడు అన్నంటే మోసం చేసేవాడు కాడు. క్రైస్తవుడు అన్నవాడంటే ఎదిరించేవాడు కాడు. క్రైస్తవుడు అంటే సాధు జంతువు లాంటి వాడు. ఎందుకంటే మన ప్రభు మనకి అలా నేర్పాడు, అలా మాదిరి మనకి ఉంచిపోయాడు కాబట్టి మనం ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా జీవించాలంటే మనము ఆయనకి మాదిరై జీవించాలా. ఆయన ప్రేమ, ఆయన దయాళత్వము, ఆయన క్షమాగుణము మనం కలిగి జీవిస్తేనే ఆయన రాకడలో మనం ఎత్తబడతాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన వాక్యం నిమిత్తం మన వదిలించిన విమలా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీబిద్దాం. అటు తర్వాత వెంటనే సిద్ధముగా శాంతి గారు పాడడానికి వచ్చి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మైక్ అందించినట్లయితే ప్రార్థన చేస్తారు. ఉన్నప్పటికీ నా ప్రభా వీరేం చేస్తున్న వీరికి తెలియదు, క్షమించమన్నా ప్రభా. నీ ప్రేమ గొప్పది నాయన, నీ జాలి గొప్పది అయ్యా, నీ కరుణ గొప్పది ప్రభా. నేను పోలి ఉన్న మేము కూడా అటు ఇంటిగా ఎదుగునకు సహాయం చేయండి ప్రభా. ఒదిగితే ఇవన్నీ గొర్రె పిల్లలా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నేను పోలి చెప్పుకునే వారం కాదు కానీ అటు మాదిరిగా జీవించే ఇట్లాగా ఉండటకు సహాయం చెప్పండి ప్రభా. వాక్యం చెప్పిన దాసుని ఏడంత ఆత్మద అభిషేకించావు ప్రభా. వారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇంకా మిగతా మాటలు చెప్తున్న వారిని కూడా దీవించమని, మా సేవకులు మా సంఘాన్ని దీవించి ఆస్వాదించమని, ఘనతలు మహిమలు ప్రభావం మీరు పొందుకొని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో శాంతి గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఇంకా మీలో ఎవరైనా ప్రత్యేకంగా అంటే కొయర్ వారు అడిగారు, వారికన్నా మీకు అవకాశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. సో మీలో ఎవరైనా పాడాలనుకుంటే మీ పేర్లు ఇచ్చినట్లయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ముందుగా దేవునికి నా వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నింగిలోని చంద్రుడా మందగా చేయిందురుడా, నింగిలోని చంద్రుడా మందగా చేయిందురుడా, నిందలేని సుందరుడా గంధమొలికే చందనుడా, నిందలేని సుందరుడా గంధమొలికే చందనుడా. ఓ చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నలాంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. అందాల భూమిపై ఉమ్మి వేయగా నీదు గడ్డము పట్టి
చక్కని పాట పాడనిపించిన శాంతి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాటను మనకు బోధించడానికి మన ప్రియులు నిర్మలమ్మ గారికి సమయం అభ్యర్థిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. మరువలేను మరువలేనయ్యా మరువలేను మరువలేను మరువలేనయ్యా నీ ప్రేమ చరితం ఆ ఘోర మరణం నీ ప్రేమ చరితం ఆ ఘోర మరణం మరువలేనయ్యా యేసయ్యా 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 దయామయ్యా. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. అవకాశం ఇచ్చిన దైవ సేవకుని కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. మాట చదివేశారు కాబట్టి మనకిచ్చిన సమయంలో ముగించాలని. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చాలమ్మా, థ్యాంక్ యూ. ప్రియమైన వారలారా, ఇది సిలువలో దొంగ పలికిన మాట. దొంగ అడుగుతున్నాడు. ఇప్పుడు దొంగ యేసయ్యతో చెప్పిన మాటలు, అక్కడ పలికిన మాటలు 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలారా, మొట్టమొదటి మాట వానిని గద్దించి, ఎందుకంటే 39 నుంచి చదివితే వేలాడబేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కాదా, అదంతా చదవను ఎందుకంటే మనందరికీ తెలుసు కాబట్టి నేను మాత్రం పాయింట్ మాత్రం మీకు చెప్పేస్తాను. మొట్టమొదటి మాట వానిని గద్దించి, రెండవ మాట అదే శిక్షా విధిలో ఉన్నావు, మూడో మాట దేవునికి భయపడవా, నాలుగవది మనకు న్యాయమే, ఐదవది మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, ఆరవది ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఆఖరి మాట యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని. దొంగ పలికిన 7 మాటలు. ప్రియమైన వారలారా, యేసయ్య సిలువలో 7 మాటలు పలికినప్పుడు ప్రతి సంవత్సరం మనం ధ్యానం చేస్తున్నాం. అయితే మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మన మాట వింటున్నప్పుడు, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో పరివర్తన వస్తుందా? ఇక్కడ దొంగ ఏం చేస్తున్నాడు? తన స్థితి ఏంటో తనకు తెలుసు, తన పరిస్థితి ఏంటో తెలుసు, తన ఎంత శిక్షకు అర్హుడో తెలుసు. పక్క దొంగను కూడా గద్దిస్తున్నాడు. మనం అదే శిక్షలో ఉన్నాం, మనం అదే తప్పు చేస్తున్నాం. ఆయనకు మాత్రం ఆ శిక్ష అవసరం లేదు, ఆయనకు ఆ శిక్ష రావాల్సిన పనే లేదు. అయినా ఆయన శిక్షలో ఉన్నాయి. ఆయన మనం దూషించడం ఏంటి? మన దైనందిన జీవితంలో దేవుని పాదముల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరము మనం మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే మన స్థితి ఏంటో తెలుసుకోవాలి, మన బ్రతికేంటో తెలుసుకోవాలి, మన విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోవాలి, మన దేవుని చిత్తము నెరవేర్చలేకుండా ఎక్కడ తప్పిపోతున్నామో తెలుసుకోవాలి. ఇంకొకటి కూడా చేశాడండి దొంగ. దేవుడు, జీవము కలిగిన దేవుడు, నేను క్షమాపణ అడిగితే ఆయనతో పాటు రాజ్యానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవుని గొప్పతనం ఏంటో మనకు తెలియాలి, మన తప్పిదం ఏమిటో, మన బలహీనత ఏమిటో తెలియాలి. తెలిస్తేనే కదా ఒప్పుకుంటాము. నా ఎంత భక్తిపరుడు ఎవడున్నాడు, నేను వచ్చినట్లుగా ఎవరు వస్తున్నారు, నేను ఇచ్చినట్లుగా ఎవరు ఇస్తున్నారు, ఏం చేస్తాము? మనకు అలవాటు అయిపోయింది, హెచ్చించుకోవడం అలవాటు అయిపోయింది. దేవుని దగ్గర తగ్గించుకోవడానికి ఇష్టపడడం లేదు. దేవుని దృష్టిలో మనం ఎక్కడ తప్పిపోతున్నామో దేవునికి మనకు మాత్రమే తెలుస్తుంది. ప్రియమైన వారలారా, ఆయన జీవితంలో ఎక్కడ మంచి పని చేసినట్లేదు. ఉన్నదా? దొంగ అన్నారు కదా, తన జీవితంలో ఎక్కడ మంచి పని చేసినట్లేదు. తన స్థితి ఏంటో తెలుసుకున్నప్పుడు, తన పరిస్థితి ఒప్పుకున్నప్పుడు దొంగని గద్దించడమే, తోటి దొంగని గద్దించడమే కాకుండా తన స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకొని
ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండడానికి అవకాశం అడిగాడు. ఆయన చక్కటి మాట చెప్పారు. నేడు, రేపు కాదు, పునరుద్ధానుడై లేచిన తర్వాత కాదు, నేడు ఇప్పుడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస యాత్రలో మనము కొనసాగుతున్నప్పుడు మన స్థితి ఏంటో మనకు తెలియాలి. మనల్ని ఇంత నుంచి తప్పించగలిగిన దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి. అప్పుడే దేవునితో కలిసి నడవగలుగుతాము, దేవుని రాజ్యంలో ఉండడానికి సిద్ధపడగలుగుతాము. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. చెప్పండి. వాక్య ఫలింపు నిమిత్తం మన దెబోరా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరికి విద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవాధిపతి నీకు స్తోత్రం. సర్వాధికారి, సర్వకృపా సంపన్నుడ, గొప్ప దేవా నీకు స్తోత్రం. తండ్రి నాయన, నీకు ఎవరు సాటి రారు ప్రభా. తండ్రి నాయన, నీ బంగారు పాదాలకి వందనాలు ప్రభా. తండ్రి ఇదిగో ప్రభా తండ్రి, దొంగతో నువ్వు మాట్లాడే ప్రభా తండ్రి నాయన. యేసయ్య నాయన, తన పాపములు నాయన సిలువ మీద తను ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు గ్రహించాడు ప్రభా. తక్షణమే మారు మనసు పొందడానికి గ్రహించి దేవుడితో సిద్ధపడి తండ్రి నాయన, ఇప్పుడే నాకు మారు మనసు కావాలని నేను దేవుణ్ణి అడిగితే ఇస్తాడని ఆశతో తండ్రి నాయన నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రభా, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉందువని ఎంత చక్కగా చెప్పిన దేవుడు, కృతజ్ఞతలు ప్రభా తండ్రి. అలాగే తండ్రి నాయన, ఇంకెంతమంది ఇప్పుడు తండ్రి నాయన మారు మనసు కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి. దొంగ వలే ప్రభా తండ్రి నాయన, అందరికీ నాయన రక్షణ ఈ దినమును దయచేయము. అందరికీ చాలా మందికి తండ్రి బాప్టిజం కోసం సిద్ధపడి ఉన్నారు ప్రభా. దేవా తండ్రి నాయన, నువ్వు ఆలస్యం చేసే దేవుడు కాదు కనుక తండ్రి నాయన ప్రభా, కార్యములు జరిగించమని అడుగుతున్న ప్రభా తండ్రి నాయన. అనేక మంది నాయన మారు మనసు పొంది తండ్రి నాయన వేసి నీ పరదేశంలో మేము ఉండడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని అడుగుతున్నా. వాళ్ళకి మారు మనసు రక్షణ దయచేయము నాయన. బాప్టిజం తీసుకోవడానికి అలా హృదయములు ఒప్పింపు దయచేయము ప్రభా తండ్రి నాయన. యేసయ్య, ఇక్కడ మేము కన్ను మూస్తే పరదేశంలో కన్ను తెరుస్తూ ఉన్న ఆశ కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరికి దయచేయము. దేవ కార్యములు జరిగించుము. ఇమానియల్ సంఘమును ఇంకా నూరంతులుగా నాయన యేసయ్య అభివృద్ధిలోనికి దయచేయము నాయన. ఇంకా మేము ఆత్మీయతలో ఎదగాలి. దొంగ వల్ల ఇంకా మేము తండ్రి తన ఆత్మీయతను ఎంత పెంచుకున్నాడు అంతే తండ్రి నేను. అట్టి రీతిగా మా హృదయంలోని తండ్రి ఆశ కలిగి ఉండాలి నాయన యేసయ్య. మేము కన్ను మూసిన కన్ను తెరిసిన మా ముందు నిత్యరాజ్యము కనిపించాలి ప్రభా. అట్టి రీతి హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయము దేవా. మేము కూర్చుండుట, నడుచుట, పడుకునుట తయారుగా నీకు తెలుసును ప్రభా. నీకు మరుగా ఏది ఉండదు దేవా. నువ్వు నరులు బయట రూపమే చూస్తారు కానీ దేవుడు అంతరంగాను పరిశోధిస్తాడని భయముతో మేము దొంగ వల్ల బ్రతకడానికి సహాయమును దయచేయం. మా పాపములు, అపరాధములు దొంగ వల్లే ఒప్పుకున్న హృదయమును మాకు దయచేయం. కార్యములు జరిగించమని అడుగుతున్నా ప్రభా తండ్రి. ప్రతి దినము తండ్రి నాయన నీ సిలువ మా ముందు కనిపించాలి, నీ బలియాగము మా ముందు కనిపించాలి దేవా. మా కోసము తండ్రి ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నప్పుడు మా కోసము తండ్రి అవన్నీ ప్రతి దినము ప్రతిరోజు మేము ధ్యానించుతూ ఉండాలి ప్రభా. అట్టి రీతి హృదయమును ప్రతి ఒక్కరికి నాకు దయచేయము ప్రభా తండ్రి. ఇది మరిసిపోవడానికి కాదు ప్రభా తండ్రి, మా కోసం గుర్తుపెట్టుకోవడానికి ఇట్టి రీతికి ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు. మా వారు, మా కన్నవారు, మమ్మల్ని పుట్టించిన వారు కూడా మా కోసం ప్రాణం పెట్టరు తండ్రి నాయన. నువ్వు మా కోసం పెట్టావు, బలి అయ్యావు తండ్రి. మాకు మళ్ళీ పునర్దినమిచ్చే నీ కృతజ్ఞత స్థుతులు దేవా. ఇమ్మానియల్ సంఘాన్ని అందరికీ దాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ నాయన ఈ ప్రార్థనలు ఈ పాసని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకునము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట మన మధ్యలో అనుగ్రేస్ గారు వచ్చి పాడి వినిపిస్తారు. ఈ సమయాన్ని అనుగ్రేస్ గారికి అప్పగిస్తున్నాం. అటు తర్వాత మూడో మాట మాట్లాడడానికి మన మధ్యలో సావిత్రమ్మ గారు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. గారికి, అంకుల్ గారికి నా వందనాలు. చాలా రోజులు అయింది దేవుడు నన్ను ఇలాగా నిలబెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఒకరోజు ఆంటీ నన్ను ఒక విషయంలో మందలించారు. నిజంగా వాక్యం చెప్పడం కాదు కానీ ఆమె గద్దించిన విషయంలో, మనల్ని ప్రేమించిన వాళ్ళే గద్దిస్తారు.
అంటే ఏ తప్పు చేసినా మనము సరి చేసుకునే అనుభవం మనకుంటే దేవుడు ఎలాంటి విషయంలోనైనా ఆ గద్దింపు మాటలు ఈరోజు మన ఆశీర్వాదాలుగా మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో పాట అందరూ ఆశ్చర్యమైన ప్రేమ మనందరికీ తెలుసు. అందరం కలిసి పాడుకుందాం. అందరూ కలిసి మనం పాడుకుందాం. ఇక్కడ ఎవరిని చూడొద్దు. వీ హ్యావ్ గాడ్స్ లైఫ్ టుడే. దేవుని యొక్క లైఫ్ అనేది మన జీవితంలో ఉంది కనుక మనందరిమీ కూడా ఆయన సిలువని ఏదో వచ్చి వెళ్ళిపోయామని కాదు, కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు మనకి ఇలాంటిది అనకూడదు. ఈరోజు నేను అనుకున్నా, తల్లిదండ్రులు లేరని బాధపడకూడదు. ఒకటి, మనకు పరమ తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. సో మనం దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ పాట మనం పాడుకుందాం. ఇది ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఒక చిన్న విషయం. నేను జాబ్ చేస్తున్న విషయంలో నేను ఒక్క నెల జీతం తీసుకొని మానేద్దామేమో అనుకున్నా, కానీ దేవుడు చేసి 1 year అయిపోతుంది. ఎందుకంటే నా స్థితి చూశాడు ఆయన, నా పరిస్థితిని చూశాడు ఆయన. అనేక మందికి ఇంకను ఆయన దాంట్లో వాడబడాలని ప్రార్థన చేయండి. ఈ పాటకి దేవుడి నామానికి మహిమ తేవాలి. ఇక్కడ గుడ్ ఫ్రైడేనే కాదు, మనకు రోజు గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈ యొక్క మాటను మనం బోధించడానికి సావిత్రమ్మ గారికి సమయం అప్పగిస్తాం. అందరూ ప్రేమతో ఆహ్వానిద్దాం, చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. దేవుని నామానికి స్తోత్రములు. కూడి ఉన్న నా సంఘమంతటికి కృతజ్ఞత వందనములు, స్తోత్రములు. నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, బెన్నిబాబుకి,
పాపకి కూడా నాకు వందనాలు. నేను ఇక్కడికి రావడానికి ముందు నిన్నటి దినాన్ని నాకు ఒంట్లో బాగాలేదు. నేను వెళ్ళి 2 ఇంజక్షన్లు వేసుకొని వచ్చి ఇలాగ ఇంట్లో ఉన్నాను. అయ్యగారు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నాకు ఇంకేటి అందలేదు. నేను ఎప్పుడు చాకులే చెప్తానన్నా. సరే అనేసి ఒక మాట అడిగాను. అడిగిన తర్వాత నేను బైబిల్ చూసినప్పుడు అమ్మగారు చెప్పిన మాటే నేను ముందు రాసుకున్నాను. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవజనుడు చెప్పిన మాట మనము మనిషే కదా అని సులువుగా తీసుకుంటాం. కానీ ఆ సమయం గతించిపోయినప్పుడు అది మరలా రాదు. నా తమ్ముడి జీవితంలో అలాగ జరిగింది. అందుకు ఈ మాట చెప్తున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. దైవజనుడి మాట మనం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడని. అయితే ఈ లోకంలో జరుగుతున్నటువంటివి ఎక్కువ క్రైస్తవుల మీద, కుటుంబాల్లోనూ జరుగుతున్నవే. అందును బట్టి ఈ వాక్యం ద్వారా యేసయ్య ఏం మాట్లాడబోతున్నాడో, ఈ సంఘంలో నేను చిన్న అవయవయాన్ని దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ముందు వాక్యంలో ఆ బాబు చెప్పినట్లుగా నేను జ్ఞానవంతురాలు కాదు. ఏ విషయంలో కూడా నేను మీకంట ఏ విషయంలో నేను ఒక దీని కాదు. కాబట్టి నేను చిన్న పాట పాడుతాను, తర్వాత వాక్యంలోకి వెళ్తాను. శ్రీ యేసుని స్తోత్రగానము చేయుమా, సునాద సువార్త గీతము పాడుమా, యేసునాథుని నమ్ముకొని జీవించుమా, జీవితములో నీవు జీవము పొందుమా, యుగ యుగాలుగా జగత్తలో జనులందరూ రక్షణను సాధించలేక గతించిరి. యేసు ప్రభుని స్వరక్తధారలు బలముచే నీవు పాపము నుండి విడుదల నొందుమా. శ్రీ చుమా, జీవితములో నీవు జీవము నొందుమా. ఈ శరణాన్ని నేను అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ లోకములో అలాగంటే బయట ఉన్న వారికి కోపం వస్తుంది. ఎవరి ద్వారా కూడా మనకి రక్షణ లేదు. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే మన మీదకు అనేకమైనటువంటి ఒత్తిళ్ళు వస్తున్నాయి. వీటిని బట్టి దేవుడు మనతో తన శిలువ మరణము పొందిన ఈ గొప్ప కార్యమును బట్టి నిత్యము మనము దేవుణ్ణి స్తుతించాలట. ఎందుకు? ఆయన స్వరత్వమును మనకిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనల్లే కాదు, మన కుటుంబాలే. మొట్టమొదటిగా చెప్పి ఉన్నారు, ప్రేమించండి, క్షమించండి అన్నారు. రెండవది, శిలువ మీద ఉన్నటువంటి దొంగల సహితము ప్రేమించారు. ఏ దేవుడైనా ప్రేమించాడా? ఎవరైనా ప్రేమించారా? ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక